హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీపై సంచలనం తాజా అప్డేట్ వచ్చింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఒకటో పీఆర్సీ నుండి 12 పీఆర్సీ వరకు నిరీక్షణే అండి ఉద్యోగులకు, పెన్షనర్లకు. సో, ఉద్యోగ పెన్షన్ల ఆశలు, ఆందోళనలు 12 పీఆర్సీ గురించి తాజా అప్డేట్ తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక జీవితాన్ని నిర్దేశించి కీలకమైనటువంటి ప్రక్రియ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ లేదా వేతన సవరణ సంఘం. పెరుగుతున్న ధరలకు, మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారి జీతభత్యాలను సవరించడానికి ఈ కమిషన్లను ఏర్పాటు చేస్తారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు 11 పీఆర్సీలు అమలయ్యాయి. వాటి స్థానంలో ఉద్యోగులపై వాటి ప్రభావం మరియు 12వ పీఆర్సీ కోసం ఎదురుచూపులపై వివరంగా తెలుసుకుందాము. అసలు ముందు పీఆర్సీ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత అంటే ఏమిటి? సో, పీఆర్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లను శాస్త్రీయంగా సమీక్షించి ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరణలు చేయటానికి ప్రభుత్వం నియమించే ఒక నిపుణుల కమిటీనే పీఆర్సీ అంటాము. సో, దీని పని ఏమిటంటే ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుండి వినతులను స్వీకరించి ఇతర రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రివైజ్డ్ పే స్కేల్ ఆర్‌పీఎస్‌ను అమలు చేస్తుంది. మరి పీఆర్సీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే, నిర్ణీత కాలంలో అంటే సాధారణంగా 5 ఏళ్లకు పెరిగిన కరువు భత్యాన్ని డీఏ మూల వేతనంలో అంటే బేసిక్ పేలో విలీనం చేసి కొత్త బేసిక్ పేను నిర్ధారించి డీఏను సున్నా చేయడమే వేతన సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి పీఆర్సీలో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన పదజాలం తెలుసుకుందాము. సో, బేసిక్ పే మూల వేతనం. అలవెన్స్‌లు లేకుండా ఉద్యోగికి తప్పనిసరిగా చెల్లించే జీతాన్ని బేసిక్ పే అంటాము. ఐఆర్. సో, మధ్యంతర భృతి. పీఆర్సీ నివేదిక ఆలస్యం, అమలులో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులు నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చే తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఐఆర్ అంటాము. ఫిట్‌మెంట్. కొత్త పే స్కేల్స్‌లో ఉద్యోగులను చేర్చేటప్పుడు పాత బేసిక్ పే డీఏలపై ఇచ్చే పెరుగుదల శాతం. సాధారణంగా ఇది ఐఆర్ కంటే ఎక్కువగా ఉంటుంది. హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం. ఉద్యోగి నివసించే ప్రాంతం బట్టి ఇచ్చే అలవెన్స్‌నే హెచ్ఆర్ఏ అంటారు. మాస్టర్ స్కేల్స్. వివిధ క్యాడర్ల ఉద్యోగులందరికీ వర్తించేలాగా రూపొందించిన ఒక సమగ్ర వేతన శ్రేణి. నోషనల్ పీరియడ్. పీఆర్సీ అమలు తేదీకి, ఆర్థిక ప్రయోజనాలు నగదు రూపంలో చెల్లించే తేదీకి మధ్య ఉన్న కాలం. ఈ కాలంలో రిటైర్ అయిన వారికి ఆర్థిక నష్టం జరుగుతుంది. సో, దీన్ని నోషనల్ పీరియడ్ అంటాము. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీల ప్రస్థానం ఒక 1958 నుంచి 2024 వరకు. ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మనకు మొదటి పీఆర్సీ అనేది అమలు తేదీ చూసుకోవచ్చు. నవంబర్ 1, 1958న అప్పటి కమిషనర్ ఎవరంటే కాసు బ్రహ్మానంద రెడ్డి కమిటీ ద్వారా పీఆర్సీ మరియు వెయిటేజీ సర్వీస్ ఆధారితంగా వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఉద్యోగులకు ఇది చేకూర్చిందనమాట. రెండవ పీఆర్సీని మనకు జూన్ 1, 1969న జస్టిస్ ఎన్‌టి కృష్ణారావు కమిషనర్‌గా ఉండగా అమలు చేశారు. సో, సర్వీస్ ఆధారిత వెయిటేజ్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇది ఉద్యోగులకు ఈ పీఆర్సీ కూడా మేలు చేసింది. ఇక మూడవ పీఆర్సీ వచ్చేసి మనకు జనవరి 1, 1974న ఇవ్వటం జరిగింది. ఇందులో 5% ఫిట్‌మెంట్‌ని అయితే కలిపి ఇచ్చారు. మొదటిసారి ఫిట్‌మెంట్ విధానాన్ని అయితే మూడో పీఆర్సీలోనే అందుబాటులోకి తెచ్చారనమాట. ఇక నాలుగవ పీఆర్సీలో అంటే ఏప్రిల్ 1, 1978న అమలు చేశారు.
సో, ఇక్కడ మనకు వెయిటేజ్ లేదా ఫిట్‌మెంట్ అనేది సర్వీస్ ఆధారితంగా అయితే ఇవ్వడం జరిగింది. సో, పే గ్రేడ్‌లను బట్టి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా. ఇకపోతే ఐదవ పీఆర్‌సీ అండి. మనకు జూలై 1, 1986న అన్ ఇంప్లిమెంట్ అయిందనమాట. సో, పీఆర్‌సీ కమిషనర్‌గా బ్ర సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం ఐఏఎస్ అధికారి గారు అయితే నే వీరి నేతృత్వంలో ఈ పీఆర్‌సీ అనేది ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఫిట్‌మెంట్ 10% అండ్ హాక్ అయితే ఇవ్వడం జరిగింది. 75 ఐఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు పెన్షనర్లకు అదనపు ఫిట్‌మెంట్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. ఐఆర్ రూ. 75 ఇవ్వడం జరిగింది. ఇక ఆరవ పీఆర్‌సీ జూలై 1, 1993న అమలు జరిగింది. సో, పీఆర్‌సీ కమిషనర్‌గా డి. శంకర గురుస్వామి ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. ఇక్కడ ఫిట్‌మెంట్ 10% అయితే ఇవ్వడం జరిగింది. కనీసం రూ. 100 ఫిట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ తొలిసారి మాస్టర్ స్కేల్స్ విధానాన్నయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆరవ పీఆర్‌సీలో. ఇక ఏడవ పీఆర్‌సీ జూలై 1, 1998న అయితే అమలు జరిగిందనమాట. అప్లికబుల్ అయింది. సో, పీఆర్‌సీ కమిషనర్‌గా ఆర్‌కే.ఆర్. గోనెల ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. ఇక్కడ 25% ఫిట్‌మెంట్ ఇచ్చారు. అలాగే 11% ఐఆర్‌తో ఇ ఇవ్వడం జరిగిందనమాట. ఈ పీఆర్‌సీ ఆలస్యమయ్యే క్రమంలో ఐఆర్. సో, ఫిట్‌మెంట్ మాత్రం భారీగా 25% అయితే ఇచ్చారు. ఇది ఉద్యోగులకు చాలా సంతృప్తికరమైనటువంటి పీఆర్‌సీగా పరిగణించవచ్చు. ఏడవ పీఆర్‌సీని. ఇక ఎనిమిదవ పీఆర్‌సీ వచ్చేసి జూలై 1, 2023న ఇంప్లిమెంట్ అయిందనమాట. సో, అప్లికబుల్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ పీఆర్‌సీ కమిషనర్‌గా రంగరాజన్ గారు వ్యవహరించారు. ఇక్కడ వచ్చేసి ఐఆర్ 8.5% ఇవ్వగా ఫిట్‌మెంట్ 16% ఇచ్చారు. ఈ ఎనిమిదో పీఆర్‌సీ కూడా ఉద్యోగులకైతే మేలు చేసిందని చెప్పాలి. ఇకపోతే తొమ్మిదవ పీఆర్‌సీ అండి. తొమ్మిదవ పీఆర్‌సీ జూలై 1, 2008న అయితే ఆహ్, అప్లికబుల్ అయిందనమాట. సో, ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయింది. పీఆర్‌సీ కమిషనర్‌గా సీఎస్ రావు ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. ఇక్కడ ఫిట్‌మెంట్ 39% అలాగే ఐఆర్ 37% ఇవ్వడం జరిగింది. సో, మంచి 2 దఫాలుగా ఐఆర్ మరియు మంచి ఫిట్‌మెంట్ ప్రకటించినటువంటి పీఆర్‌సీ తొమ్మిదవ పీఆర్‌సీగా అభివర్ణించవచ్చు. పదవ పీఆర్‌సీ అనేది జూలై 1, 2013న అయితే అమలైంది. సో, ఇక్కడ పీఆర్‌సీ కమిషనర్‌గా పీకే అగర్వాల్ ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. ఇక్కడ అత్యధికమైన ఫిట్‌మెంట్ అండి. 43% అయితే ఎన్నడూ లేనటువంటి ఫిట్‌మెంట్ ప్రకటించారు. ఐఆర్ కూడా మంచిగానే 27% ఇవ్వడం జరిగింది. సో, విభజిత ఏపీలో తొలి పీఆర్‌సీ ఇది. ఉద్యోగులకు భారీ లబ్ధి అయితే చేకూరిందనమాట ఫిట్‌మెంట్ వల్ల. ఎందుకంటే ఫిట్‌మెంట్ ఎంత ఎక్కువ ఉంటే ఆహ్, మనకు ఆ పీఆర్‌సీలో అంత మేలు జరుగుతుందనమాట. ఇక 11వ పీఆర్‌సీ వచ్చేసి జూలై 1, 2018న ఇంప్లిమెంట్ అయింది. ఇక్కడ పీఆర్‌సీ కమిషనర్‌గా అశుతోష్ మిశ్రా ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. ఇక్కడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫిట్‌మెంట్ 23, ఐఆర్ 27% అంటే రివర్స్ అయిపోయిందనమాట ఇది. యాక్చువల్‌గా ఫిట్‌మెంట్ ఎక్కువుండాలి. ఐఆర్ తక్కువుండాలి. లేదా ఫిట్‌మెంట్, ఐఆర్ ఈక్వల్‌గానే ఉండాలి. సో, ఫిట్‌మెంట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ థాన్ ఐఆర్ అనమాట. సో, చరిత్రలో తొలిసారి ఐఆర్ కన్నా తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చి రివర్స్ పీఆర్‌సీకి అయితే విమర్శలు అందుకోవడం జరిగింది 11 పీఆర్‌సీ వల్ల. సో, 11 పీఆర్‌సీ ఒక చేదు అనుభవం అనే చెప్పవచ్చు. 11 పీఆర్‌సీ పెన్షనర్ల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పక్కన పెట్టి చీఫ్ సెక్రటరీ కమిటీ నివేదిక ఆధారంగా అమల్లో ఉన్న 27% ఐఆర్ కంటే తక్కువగా 23% ఫిట్‌మెంట్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. అంతేకాకుండా 5 ఏళ్ల పీఆర్‌సీ విధానానికి మంగళం పాడి 10 ఏళ్లకు మార్చాలని కూడా చూడటము చలో విజయవాడ వంటి చారిత్రాత్మక ఉద్యమానికి దారితీసింది. పెన్షనర్లకు మేలు చేసే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లను కూడా దారుణంగా తగ్గించారు 11 పీఆర్‌సీలో. ఇక 12 పీఆర్‌సీ కోసం నిరీక్షణ, ప్రస్తుత పరిస్థితి.
సో, ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ నియామకంలో జాప్యం. 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుండి అమలు కావాల్సి ఉన్నా ఇప్పటికీ కమిషన్‌ను నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేశారు. తక్షణ డిమాండ్ 24 నెలల కాలాతీతం జరిగినందున కమిషన్ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉన్న హామీనే. మరి పెన్షనర్ల ఆశలు. 12వ పీఆర్సీలో కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 135 నెలలకు పరిమితం చేయాలి అని పెన్షనర్లు ఆకాంక్షిస్తున్నారు. ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లను ఏదైతే గతంలో 10వ పీఆర్సీలో 70 సంవత్సరాలు దాటిన వారికి 10%, 75 సంవత్సరాలు దాటిన వారికి 15% ఉండేదో దాన్ని తిరిగి పునరుద్ధరించాలి లేదా తెలంగాణ తరహాలో పునరుద్ధరించాలనైతే కోరుతున్నారు. ఇక ఫ్యూనరల్ చార్జెస్‌లను పెంచాలి అని పెన్షనర్స్ ఆశిస్తున్నారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులను, ప్రయోజనాలను కాపాడుకుంటూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెరుగైన వేతనాలను సాధించడం ఉద్యోగ పెన్షనర్ల ముందున్న కర్తవ్యం. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పెన్షనర్ల న్యాయమైన ఆకాంక్షలను గౌరవించి తక్షణమే 12వ పీఆర్సీని నియమించి మధ్యంతర భృతిని ప్రకటించి వారిలో నెలకొన్న అనిశ్చితిని తెరదించాలని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు.